తండ్రి అనేక మంది బిడ్డలను నీ రాకడకు సిద్ధపరిచి ప్రభా అనేకమైనటువంటి ఆత్మలను తండ్రి మీరు మధ్యాకాశంలోనికి వచ్చినప్పుడు తండ్రి తీసుకుని రాగలిగే భాగ్యాన్ని మీ దాసునికి దయచేసి మీ దాసుని ద్వారా మా అందరితో మాట్లాడి నీ రాకడకు సిద్ధపరచమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చక్కగా ప్రార్థించిన సహోదరులకి మా హృదయపూర్వకమైన నిండు వందనాలు. మరొకసారి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన నిండు వందనాలండి. ఏదేమైనా దేవుని మాటలు వినటానికి వచ్చిన మీ అందరికీ కూడా నిజంగా దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా చక్కగా తన యొక్క దృష్టిలో ఉంచుకోవాలని నేను కూడా మీ గురించి దేవునికి చిన్న విన్నపము చేస్తాను కంపల్సరీగా. అయితే ప్రత్యేకంగా ఈ 2 రోజులు పెట్టడానికి కారణము దేవుని వాక్యమును, దేవుని మాటలను అందరూ అందించడం అనేది చాలా అరుదుగా జరుగుతున్నది. ఉన్నట్టు ఉన్న మాటలను ఉన్నట్టుగా అందించడము చాలా అరుదుగా జరుగుతున్న రోజులు అన్నమాట. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని మీకు చెప్పి నేను ముందుకు వెళతాను. నేను ఎవరిని విమర్శించడానికి కాదు, ఎవరిని దూషించడానికి నా ఉద్దేశము కాదు. మనందరము యేసయ్యను నమ్ముకున్న వారము, మనందరము ఆయన రక్తములో కడగబడిన వారము. ఆయన ఉద్దేశం ఏమిటి అంటే ఏ ఒక్కరూ కూడా నశించిపోకూడదన్నది దేవుని యొక్క సంకల్పం, అనాది సంకల్పం. ఆయనను నమ్ముకున్న వాళ్ళు ప్రత్యేకంగా అస్సలు నశించకూడదు. అసలు లోకంలో ఎవరు నశించకూడదు అన్నది ఆయన యొక్క ఉన్నతమైన ప్రణాళిక. అందులో ఆయన నమ్ముకున్న వారు అస్సలు నశించిపోకూడదని దేవుడు ఇంకా తాపత్రయపడుతూ దైవజనుల యొక్క లేకపోతే ప్రవక్తల యొక్క హృదయాలను ప్రేరేపించి ఆ కాలంలో పంపించి ఉన్నాడు. మీరు చూడండి, ఇజ్రాయేలు సమాజము పాపము చేస్తూ ఉన్నప్పుడు ఎంతమంది ప్రవక్తలను పంపించి ఉన్నాడో, ఎంతమంది దైవదాసులను పంపించి ఉన్నాడో, ఎంతమంది రాజుల హృదయాలను మార్చి ఉన్నాడో, ఎంతమంది అధికారుల హృదయాలను మార్చి ఉన్నాడో. అవునా కాదా? ప్రవక్తలు ఎవరి కోసం? దేవుణ్ణి ఎరిగిన ఇజ్రాయేలు జనాంగం కోసం. అవునా కాదా? యాజకులు ఎవరి కోసం? శాస్త్రులు ఎవరి కోసం? ప్రవక్తలు, యాజకులు, శాస్త్రులు, మళ్ళీ రాజుల్లో దేవుని సేవకులు దావీదు లాంటి వాళ్ళు, అధికారుల్లో దైవ సేవకులు, అధికారుల్లో కూడా అంటే జాబులు చేసుకుంటూ కూడా వాళ్ళలో కూడా దేవుని మాటలు చెప్పే దానియేలు లాంటి వాళ్ళు, యేసేపు లాంటి వాళ్ళు, ఇన్ని రకాల జనాంగమును దేవుడు ఎవరి కోసం పంపిస్తున్నాడు అంటే ఆ ఇజ్రాయేలు ఒక్క జనాంగం కోసం మాత్రమే. అవునా కదా? మీరు పాత నిబంధన అంతా చదువుతున్నప్పుడు ప్రవక్తలు ఎవరికొచ్చి మాటలు చెబుతున్నారు, ఎవరికొచ్చి హెచ్చరికలు చెబుతున్నారు? ఇజ్రాయేలు సమాజానికి. లేవీలు, యాజకులు వాళ్ళు వచ్చి ఎవరికి చెబుతున్నారు? ఇజ్రాయేలు సమాజానికి. శాస్త్రులు అనగా వాక్యాన్ని బాగా పండితులు అనమాట. శాస్త్రులు అంటే వాక్యాన్ని స్పష్టంగా తెలుసుకున్న వాళ్ళు. వాళ్ళందరూ కూడా ఎవరికి? యజ్రా ఒక శాస్త్రి కదా. యజ్రా ఎవరి దగ్గరికి పంపించబడ్డాడు? ఇజ్రాయేలు దగ్గరికి. దానియేలు ఎవరి కోసం ప్రార్థన, ఎవరి కోసం ఏడుపు, ఎవరి కోసం? నెహెమ్యా లాంటి ఒక గొప్ప ఆర్థిక మంత్రి 12 సంవత్సరాలు శాలరీ తీసుకోకుండా తన సహోదరులకి ఊడిగం చేశాడంట. 12 సంవత్సరాలు నెహెమ్యా గవర్నర్. ఆయన వాళ్ళతో పాటు ఇజ్రాయేల్ దేశానికి వచ్చి ఆ మందిరం యొక్క ఆ చుట్టూ ప్రాకారపు గోడలు కట్టింది ఎవరు? నెహెమ్యానే కదా. ఒక చేత ఖడ్గము, ఒక చేత గోడ కట్టాడు ఆయన. ఆయనకు అంత అవసరం లేదు, చక్కగా గవర్నరు. ఆయనకేం పని చెప్పండి. కానీ ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు కూడా నా సహోదరుల యొక్క క్షేమాలు ఆయన తెలుసుకుంటూ ఉన్నాడు. నెహెమ్యా గ్రంథం మీకు చదివితే అర్థమవుతుంది. మొదటి అధ్యాయంలోనే అయ్యో నా సహోదరులు ఇలా ఉన్నారా అని వాళ్ళ గురించి కన్నీరు గార్చి ప్రార్థన చేసి ధైర్యం చేసి రాజు దగ్గరికి వెళ్ళి, ఇదిగో మా సహోదరులకి ఎలా ఉంది, నువ్వు మనం పంపించాలి అంటే అప్పుడు ఏం చేశాడు? పంపిస్తే
వాళ్ళందరినీ తీసుకువెళ్ళి యెరూషలేముకి వెళ్ళి ఆ పాడైపోయిన ఆ ప్రాకారాన్ని సుమారు 12 సంవత్సరాలు గవర్నర్గా ఉండి రూపాయి తీసుకోలేదంట. ఎందుకు ఇదంతా అంటున్నాను అంటే, దేవుని యొక్క చూపంతా, దేవుని యొక్క ఆలోచన అంతా నీ మీదే, నా మీదే. అందుకే కీర్తన గ్రంథం 8వ అధ్యాయం చదివితే ఆశ్చర్యం వేస్తుంది. నీ మహిమను చూడగా, నీ ప్రభావమును చూడగా, ఈ ఆకాశము, నక్షత్రాలు వీటన్నిటిని చూడగా, భూమి మీద నరుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట్టు వాడు ఏ పాటి వాడయ్యా? భక్తులకు ఆశ్చర్యం వేసేస్తుంది తెలుసా. చదువుదాం ఒకసారి ఆ అధ్యాయం, కీర్తన గ్రంథం 8వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుదాం. యెహోవా మా ప్రభువా, ఆకాశములో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామం ఎంత ప్రభావము గలది. చూసారా, ఆకాశంలో ఎంత శక్తి కలిగిన వాడు అనుకున్నారు ఆయన. భూమి అందు ఆయన నామం ఎంత ప్రభావం కలిగింది తెలుసా. ఏ దేవుడు, ఏ దేవత నిలవలేకపోయారు, ఏ మనిషి నిలవలేకపోయాడు. మీరు ఐగుప్తు దేశాన్ని చూస్తూ ఉంటే ఎన్ని రకాల తెగులను తెచ్చాడు, 10 రకాల తెగులను తీసుకొచ్చాడు. ప్రతి ఇంటిలో తొలిచూలి పిల్లని చంపివేశాడు. వాళ్ళు మొక్కే ఏ దేవత, ఏ దేవుడు వాళ్ళని కాపాడలేకపోయాడు. అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా, ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేశాడంట. ఏమని? మీరు ఉట్టెట్టి శక్తి కలిగిన వాళ్ళే, నేను సర్వశక్తిమంతుణ్ణి. మీ దగ్గర ఉన్నది కొంచెం శక్తే, అవునా కదా. నీళ్ళని రక్తంగా మార్చాడు మంత్రులు, మంత్రగత్తులు, అవునా, మాంత్రికులు మార్చారా లేదా. తర్వాత కొన్ని కప్పలను కూడా తెప్పించారు. తర్వాత కర్రను పాములుగా కూడా చేశారు. 4వ దగ్గర నుండి వాళ్ళ శక్తి సరిపోలేదు. కప్పలను తేలేకపోయారు, పేలదండుని తేలేకపోయారు, వడగలను తెచ్చారా, తేలేదు. మొదటి 3 కార్యాలు మాత్రమే చేశారు. చిన్న చిన్న శక్తి అనమాట. సర్వశక్తిమంతుడు అంటే అర్థం అది. మీరు అనుకుంటున్నారే వీడి శక్తి, ఆది శక్తి, లేకపోతే ఏవేదేదో శక్తి అనుకుంటున్నారు కదా, వాటన్నిటి మీద నేను సర్వశక్తి కలిగినోడిని. వాటి శక్తి కొంచెమే, వాటి శక్తి కొంచెమే. నీ రోగానికి మంత్రమేమగలరేమో కానీ నీ ప్రాణాన్ని ఆపలేరు వాళ్ళు. అంతేనే కదా. ఇదిగో నీ పోయిన ఆ గేదెలు, ఆ మేకలు ఎక్కడ పోయినాయి, ఎక్కడ ఉన్నాయి అంటే, ఇదిగో చనిపోయిన మీ వాళ్ళ గురించి ఏదన్నా చెప్పగలరేమో కానీ సోది చెప్పేవాళ్ళు చనిపోయినట్టు తీసుకురాలేడు. ఎందుకు నేను ఇంత అంటున్నాను అంటే, ఆ భక్తుడికి అవగాహన ఉంది. దావీదుకి ఏమని తెలుసా, భూమి మీద నీ నామం ఎంత ప్రభావం కలది, నీ నామం ఎంత శక్తి కలిగింది. ఆకాశాన్ని చూసినప్పుడు అబ్బురం అనిపిస్తుంది మనకి. ఈ భూమి ఎంత పెద్దది అనుకుంటుంటే, ఈ భూమి కంటే 1000 రెట్లు పెద్దోడు సూర్యుడు అంట. ఆ సూర్యుడి కంటే 1000 రెట్లు పెద్దోళ్ళు నక్షత్రాలంట. అటువంటి నక్షత్రం ఒకటి ఉందా, కోట్ల నక్షత్రాలంట. ఈ విశ్వాన్ని కానీ ఆలోచన చేస్తున్నప్పుడు అందరికి ఏమైపోతుంది అంటే, ఏంటి ఈ విచిత్రం. ఆయన మహిమ తెలుస్తుంది, ఆయన ప్రభావం అంటే శక్తి తెలుస్తుంది. పాత నిబంధనలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటము, ఆ యొక్క 10 రకాల తెగులను తీసుకురావటము, ఆ యొక్క యుద్ధాలు, ఇవన్నీ చదువుతుంటే ఏంటి యెహోవా నువ్వు ఇంత గొప్ప శక్తి కలిగిన దేవుడవా నువ్వు. దావీదుకి అవన్నీ చదువుతున్నప్పుడు ఆశ్చర్యం వేసింది. అందుకని అంటున్నాడు, యెహోవా నువ్వు ఎంత ప్రభావం కలిగిన దేవుడవు, ఈ భూమి మీద నువ్వు ఎంత శక్తి కలిగిన దేవుడవు. ఎంత శక్తి కలిగిన వాడు ఉండి ఏం చేస్తాడంట, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్క, చంటి పిల్లల యొక్క స్థుతుల మూలాన నీవేం చేస్తున్నావు, ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. విచిత్రం ఏంటి తెలుసా, అంత శక్తిమంతుడు భూమి మీద చీమలో ఉన్న మనిషి చిన్న కన్నీరుగా వచ్చి ప్రార్థన చేయగానే మన చుట్టూ ఏం చేస్తున్నాడంట తెలుసా, మంచి దుర్గాలు స్థాపిస్తున్నాడంట. దానికి ఆశ్చర్యం వేసేస్తుంది ఆయనకి. నీ శక్తి ఎక్కడా, నీ సామర్థ్యం ఎక్కడా? నోటి మాట ద్వారా భూమిని కలిగించావు, ఆకాశాన్ని కలిగించావు, చంద్ర నక్షత్రాలను కలిగించావు. నోటి మాట ద్వారా శూన్యంలో నుండి భూమి వచ్చేసింది. మేము మాట్లాడితే ఏమొస్తుంది, అలుపు వస్తుంది తప్ప ఏమి రాదు. అంతేనే కదా. నువ్వు మాట్లాడితే ఏమొస్తుంది, గొంతు నొప్పి తప్ప ఏమి రాదు. ఆయన సింహము కలుగుగా కంటే సింహం కలిగిందంట, భూమి కలుగుగా కంటే భూమి కలిగిందంట, ఆకాశము కలుగుగా కంటే ఆకాశము కలిగిందంట, సూర్యుడు చంద్రుడు కలుగుగా కంటే కలిగాయంట. వేటి ద్వారా చేశాడు, కేవలము నోటి మాట ద్వారా. నీ నోటి మాట ద్వారా ఒక చిన్న
చిన్నదాన్ని పుట్టించగలవా? నీ నా నోటి ద్వారా ఒక చిన్నదాన్ని పుట్టించగలమా మనం? దావీదుకి ఆ గుర్తుంది. అందుకే ఆయన్ని స్మరణలో తెచ్చుకుంటున్నప్పుడు, నేనే పాటి వాడిని, గొర్రెలు కాచుకునేవాడిని, సాధారణమైన బాలుడని, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు బాలుడిని, నేను ప్రార్థించగానే ఆ గొల్యాతును చూసి అందరూ వెనక్కి వెళ్ళిపోయారే, రాజులు సైతము, మా అన్నలు సైతము. మరి నాకు అంత ధైర్యం వచ్చి వాడి చిన్న రాయితో చంపేసి వాడి తల నరికేసి అంత ధైర్యం ఎలా ఇచ్చావు నాకు? ఆశ్చర్యం వేస్తుంది ఆయనకి. ఒక బాలుడి యొక్క స్తుతుల మూలాన, ఒక బాలుడి యొక్క ప్రార్థన మూలాన, ఒక బాలుడి యొక్క ఏడ్పు మూలాన వాడి చుట్టూ నువ్వేం కలిగించావు? పెద్ద పెద్ద దుర్గాలు కలిగించాడంట. రాజు తరుముతున్నాడు, గొర్రెలు కాచుకునే 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు బాలుడు తిరుగుతున్నాడు. 10 సంవత్సరాలు అయినా సరే చెక్కలేదు. అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటున్నప్పుడు ఆయన అంటున్న మాటలు ఇవన్నీ. రాజుకి గొర్రెలు కాచుకునే 18 సంవత్సరాల బాలుని చంపడం పెద్ద విషయమా? చివరికి సౌలుకే భయం వేసింది. దావీదుని చూసి కాదు సుమా, ఆయన మనకున్న యెహోవాని చూసి. యెహోవా నన్ను విడిచి దావీదు కొన్నాడని చెప్పి ఆయనకు భయం వేసిందంట. ఎందుకంటే ఆ యెహోవా బలాన్ని ఆయన కూడా ఇంతకుముందు చూశాడు కాబట్టి. ఆ యెహోవా బలము చేతన అనేక యుద్ధాలు ఆయన గెలిచాడు కాబట్టి. దావీదు గారు ఈ కీర్తన రాయటానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఆయన ఉద్దేశంలో దేవుని యొక్క ఉన్నత స్థితి మామూలుది కాదు. నువ్వు ఆకాశాన్ని భూమిని కలిగించిన వాడవు, ఈ భూమి మీద నీ అంత సర్వశక్తి కలిగిన దేవుడు ఎవడు లేడు. అటువంటి నీవు సాధారణమైన మనుషులము, మేము ప్రార్థించగా, మేము స్తుతులు చెల్లించగా, అయ్యా మాకు సహాయం చేయని మేము కన్నీరు కార్చగా, మా చుట్టూ దుర్గాలు స్థాపించి ఎవడు మమ్మల్ని ఏమి చేయకుండా మా శత్రువులని నిర్మూలన చేస్తున్నావే, మేము అడిగిందల్లా నువ్వు ఇస్తున్నావే, ఏంటయ్యా ఈ స్థితి? అందుకే కింద అంటున్నాడు చూడండి, ఇప్పుడు నీవు మనుష్యుని, అదిగో 3వ వచనము, నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములు నేను చూడగా, నీవు మనుష్యుని జ్ఞాపకము చేసిన ఆడేపాటి వాడయా. అర్థమవుతుంది మీకు? అంతుంటే ఆయన చూపు మాత్రం కుమారుల మీద, కుమార్తెల మీద ఉందంట. ఎప్పుడు కన్నీరు కారుస్తుందా? ఎప్పుడు ప్రార్థన చేస్తుందా? వాళ్ళకి నేను ఎప్పుడు సహాయం చేద్దామా? ఎప్పుడు తన భర్త గురించి కన్నీరు కారుస్తుందా? తన భార్య గురించి కన్నీరు కారుస్తుందా? తన పిల్లల గురించి కన్నీరు కారుస్తుందా? ఇదిగో సమాజంలో ఉన్న చీకటిలో ఉన్న వీళ్ళందరి గురించి కన్నీరు కాచి ప్రార్థన చేసాయా, వాళ్ళకి మారు మనసు దయచేయని ఎప్పుడైతే నువ్వు కన్నీరు కారుస్తావని చెప్పి ఆకాశంలో నుండి అలా దర్శిస్తూ ఉన్నాడంట. ఆ ప్రేమకి దావీదుకు అర్థం అవ్వట్లేదన్నమాట. నరపుత్రుని దర్శించుటకు నీవు వాడేపాటి వాడయ్యా. తర్వాత మాట చూడండి, 4వ వచనము, నీవు మనుష్యుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడేపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటి వాడు. ఎప్పుడు మనమే జ్ఞాపకము, ఎప్పుడు మన దగ్గరికి రావాలని ఆశ అంట. జ్ఞాపకము, దర్శించటము అంటే ఎల్లవేళ జ్ఞాపకాలన్నీ ఎవరితో ఉంటాయి? మన గురించే. భూమి మీద నా పిల్లలు, భూమి మీద నా పిల్లలు, భూమి మీద నా పిల్లలు నాశనం అయిపోతున్నారు. ఎవరు వెళ్తారో వాళ్ళని రక్షించడానికి, ఎవరు వెళ్తారో వాళ్ళని రక్షించడానికి, ఎవరు వెళ్తారో వాళ్ళని రక్షించడానికి అంటే పక్కన కూర్చొని ఆయన బాధను చూడలేక, ఆయన కన్నీటిని చూడలేక ఏసై వచ్చేసాడు పరలోకం నుండి భూమి మీదకి. మన జ్ఞాపకాలే మనల్ని చూడాలని ఆశే. తర్వాత మాట, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానిని కిరీటము ధరింప చేసి ఉన్నావు. మనల్ని కొంచెం తక్కువ చేశాడు దేవుని కంటే. ఎంత తక్కువ? కొంచెం తక్కువ. అంటే అర్థం ఏంటి తెలుసా? ఆయనకు ఉన్నటువంటి స్థితిగతుల్లో నీకు నాకు ఉన్నాయి. జంతువులను, పక్షులను తన పోలికలే చేసుకోలేదు, మనల్ని మాత్రమే తన పోలికలే చేసుకున్నాడు. ఎందుకు నేను ఇదంతా చెబుతున్నాను అంటే, దేవుడు ప్రియమైన దేవుని పిల్లరా, నీ మీదే నా మీదే, నీ మారు మనసుకై నా మారు మనసుకై దేవుడు ఎంతగానో ఎదురు చూస్తున్న మాటలు ఇవన్నీ కూడా. ఆయన జ్ఞాపకాల్లో నీవే ఉన్నావు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను చూడాలని, నీ దగ్గరికి రావాలని ఆశ. ఎప్పుడు నా కుమార్తెని నా దగ్గరికి తెచ్చుకుందామా, ఎప్పుడు నా కుమారుని నా దగ్గరికి తెచ్చుకుందామా. ఈ విధమైన దేవుడి నిరీక్షణ జగత్తు పునాది వేయబడక మునుపే మనందరము కావాలని యేసుక్రీస్తులో, యేసుక్రీస్తు రక్తము ద్వారా, యేసుక్రీస్తు మరణం ద్వారా
మనందరినీ కాపాడుకోవాలని ఆయనే ఒక మెట్టి దిగి వచ్చిన దేవుడు, ప్రియమైన దేవుని పిల్లారా. ధర్మశాస్త్రం ఇచ్చి 9 ఆజ్ఞలు మీరి 9 ఆజ్ఞలు ఫాలో అయ్యి ఒక ఆజ్ఞ మీరినా పాపమే, అవునా కదా? అంతేనా కదా? అప్పుడప్పుడు అంటుంటారు, ధర్మశాస్త్రం ఎందుకు ఇచ్చాడయ్యా దేవుడు అని. ధర్మశాస్త్ర ప్రకారం ఏంటి చెప్పండి? 9 ఆజ్ఞలు ఫాలో అయ్యి ఒక ఆజ్ఞ మీరినా 10 మీరినట్టే. ఆయన ప్రియమైన దేవుని పిల్లారా, ఆ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి కూడా కారణం. ఒకటి మీరి మళ్ళీ పాపం చేసి పాపాత్ములైపోయి నరకానికి వెళ్ళిపోతున్నారని ఆయనే ఒక మెట్టి దిగి కొత్త నిబంధన ఇచ్చాడు మళ్ళీ మనకి. ఇది కూడా ప్రేమే. దేవుని ప్రేమను మీరు అర్థం చేసుకోకపోతే దేవుని కృపను మీరు పొందుకోలేరు. దేవుని యొక్క ప్రేమను కానీ మీరు అర్థం చేసుకోకపోతే దేవుని కృపను ఎప్పటికీ మీరు పొందుకోలేరు. ఆయన జ్ఞాపకం నీవే. ఆయన దర్శించాలని కోరుకుంటుంది నిన్నే. ఆయనకి ఆకాశం నక్షత్రాలు ఇవి లేవు. అరకెళ్దాము, ఆడికెళ్దాము, టూరిస్ట్ ప్లేస్ చూద్దాం, అంత అందమైన ప్లేస్ చూద్దాం, ఎంత అందమైన ప్లేస్ చూద్దాం అనుకుంటుంది. ఆయనకి ఏం లేవు. నా కుమార్తె కావాలి, నా కుమారుడు కావాలి, వాళ్ళు మారు మనసు పొందాలి, వాళ్ళ పాపాన్ని విడిచిపెట్టాలి, నా ఎడల భయభక్తులు కలిగి ఉండాలి. అది చూడడం మాత్రమే ఆయన కోరిక. 6 రోజులు ఆయనకి శ్రమ వచ్చే విధంగా, నిజంగా చెమట పట్టే విధంగా కష్టపడ్డాడు 6 రోజులు. ఎవరి కోసం అంటే మళ్ళీ ప్రేమే. ఆయన కోసం కాదు. భూమి నీ కోసం, ఆహారం నీ కోసం, మొక్కలు నీ కోసం, సూర్యుడు చంద్రుడు నీ కోసం. 6 రోజులు దేవుడు పనిచేసింది ఎవరి కోసం అంటే ప్రతిదీ నీ కోసం, నా కోసమే, అవునా కదా? అందులో దేవునికి ఒకటనే ఉపయోగపడుతుంది 6 రోజులు చేసిన దాంట్లో. భూమి ఎవరి కోసం? భూమి లేకపోతే నువ్వు నేను ఆడుంటాను చెప్పండి. జంతువులు ఎవరి కోసం? ఏం తింటాం చెప్పండి. నీరు ఎవరి కోసం? ఏం తాగుతాం చెప్పండి. మొక్కలు ఎవరి కోసం? ఏం తింటాం. ప్రతిదీ కూడా నిన్ను నన్ను ఒక రాజకుమార్తెలాగా, రాజకుమారులాగా దించాడు తెలుసా. మొదటి రోజు నిన్ను నన్ను చేయలేదు. చివరి రోజు ఎందుకు చేశారనుకున్నారు? చివరి రోజు ఎందుకు చేశారనుకున్నారు? నిన్ను ఒక రాజకుమార్తెలాగా దింపాడు. నిన్ను నన్ను ఒక రాజకుమారులాగా దింపాడు భూమి మీదకి. ఏ లోటు లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఎక్కడ చీకటిలో ఉండకూడదని వెలుగును కలిగించాడు, ఎక్కడ ఆకలితో చచ్చిపోకూడదని ఆహారాన్ని కలిగించాడు, ఎక్కడ దాహంతో చచ్చిపోకూడదని ముందు నీటిని కలిగించాడు, ఎక్కడ చీకటిలోనే చచ్చిపోకూడదని సూర్యుని చంద్రుని కలిగించాడు. నిజంగా ప్రియమైన దేవుని పిల్లారా, నిన్ను నన్ను ఒక రాజు కుమారుడిలాగా, కుమార్తెలాగా భూమి మీదకి దింపాడు. నాశనం చేసుకుంది మనమే, ఆయన కాదు. ఆయన మాటని వినక పాపాన్ని చేసి నేను చెప్పిన విధంగా అన్నీ చేసుకుంది మనమే. ఆయనకి ఇస్సుమంత కూడా లేదు ఇందులో. ఈ విధంగా మీరు దేవుని ప్రేమని అర్థం చేసుకునండి. ఏ మాటలు చెబుతున్నా దాని వెనక దేవుని ప్రేమ మాత్రమే, దేవుని కృప మాత్రమే, దేవుని సహనము మాత్రమే, దేవుని ఓర్పు మాత్రమే, దేవుని దీర్ఘశాంతం మాత్రమే. నేను ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే ప్రారంభం నుండి కూడా ఆయన చూపంతా, ఆయన ఆలోచన అంతా, ఆయన హృదయం అంతా నీ మీదే, నా మీదే. ఇజ్రాయేలు ఎవరు నశించిపోకూడదనే ప్రవక్తలను అందరినీ పంపించాడు. అంత ప్రేమ కలిగిన వాడు ప్రేమను దేవుని పిల్లలు. ఆయన వస్తూ యేసుక్రీస్తు వారు చక్కగా వచ్చి అందరికి చెప్పిన తర్వాత, ఇదిగో అయ్యా నీ రాకడకి సూచనలు ఏంటయ్యా అని అడిగినప్పుడు, రాకడకి సూచనలు అడిగినప్పుడు ఆయన చెప్పిన మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? శిష్యులు అడుగుతారు కదా, అయ్యా నీ రాకడకి సూచనలు ఏవి అని. గుర్తుందా మాట? మత్తయి సువార్త 24వ అధ్యాయం. పిల్లలు ఎవరు లేకూడదు, దయచేసి కూర్చోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నేను చదువుతాను, మీరు ఆలకించండి చాలు. యేసుక్రీస్తు వారు ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలు మాతో చెప్పుమనగా, యేసు వారితో ఇట్లనెను, ఎవ్వడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరిటే వచ్చి ఏం చేస్తారు? నేనే క్రీస్తునని చెప్పి పలువురిని
మోసపరిచెదరు. ఈ మాట ఎవరితో చెప్తున్నాడు తెలుసా? అత్యంత ప్రియమైన శిష్యులతో చెప్తున్నాడు. యేసయ్య ఒంటరిగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నీ రాకడికి ఈ యుగం ఉందే, ఈ ఆకాశం భూమి, నువ్వు మాటి మాటికి నీ మాటలు 3.5 సంవత్సరాలు మేము వింటున్నాము, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ గుంపుతో చెప్పినా ఇదిగో ఈ కళ్ళ ముందు కనిపించే భూమి కానీ ఆకాశం కానీ రేపు నేను 2వ రాకలు వచ్చినప్పుడు అన్నీ లయమైపోతాయి, కాలిపోతాయి అని తెగ చెబుతున్నావు కదా, అవునా కదా? 3.5 సంవత్సరాలు విన్నారు మరి వాళ్ళు. ఇది చివరి మాటలు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు రాజ్యసువార్త ప్రకటిస్తున్నావు. ఆ రాజ్యసువార్తలు ఏముంది అంటే, మీరు మారు మనసు పొందండి, త్వరగా బాప్తిజం తీసుకోండి, త్వరగా పాపాలు ఒప్పుకోనండి, మీరు అనుకున్నట్టు ఈ భూమి శాశ్వత కాలం ఉండదు, ఈ ఆకాశం శాశ్వత కాలం ఉండదు, నేను మళ్ళీ 2వ రాకల్లో వస్తాను, నేను వచ్చినప్పుడు ఈ ఆకాశము భూమి ఏమైపోతాయి, అగ్ని రవులుకొని కాలిపోతాయి అని చెబుతున్నావు కదా. నీ రాకడికి ఈ యుగము అంతమైపోవడానికి మాకు సూచనలు చెప్పయ్యా అని అడిగితే, ఆయన చెప్పిన మొట్టమొదటి సూచన ఏంటి అంటే, మళ్ళీ చెబుతున్నాను, ప్రేమించాడు కాబట్టే చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? మీరు మోసపోకుండా చూసుకోండి. ప్రేమిస్తేనే మోసపోకుండా చూసుకోండి చెప్తాం, ప్రేమించకపోతే వీడికి అలాగే జరగాలంటాం, అవునా కదా? ప్రేమ ఉన్నప్పుడే ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మోసపోకుండా ఉండాలని మనం జాగ్రత్త చెప్తాం. ప్రేమ లేకపోతే నాకెందుకులే, ఆయన మోసపోతే నన్ను ఏం చేయమంటావు, ఆయన మోసపోతే నాకెందుకు. యేసుక్రీస్తు వాళ్ళని ప్రేమించి చెబుతున్నటువంటి జాగ్రత్త ఏంటి అంటే, మిమ్మల్ని మోసం చేస్తారు. పైగా ఎలా చేస్తారు అంటే, వాళ్ళు కూడా నేను యేసయ్యననే చెప్తారు, వాళ్ళు కూడా మేము దేవుని బోధకులమనే చెప్తారు, వాళ్ళు కూడా వెలుగుదూత వేషమే వేసుకుంటారు, వాళ్ళు కూడా అపోస్తుల్లాగే ఉంటారు, వాళ్ళు కూడా గురి చర్మాలే కప్పుకుంటారు, లోపలే క్రూరమైన తోడేళ్ళు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, ఎప్పుడైనా మీరు ఆలోచన చేశారా? నేను వినే బోధ ఉంది, మీరు వినే బోధ ఉంది, ఆ వ్యక్తి సరిగ్గా చెబుతున్నాడా లేదా, ఈ వ్యక్తి సరిగ్గా చెబుతున్నాడా లేదా అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? నన్ను అడిగితే ఎవరు చేసి ఉండరు, అవునా కదా? ఎప్పుడైనా ఆలోచన చేశారా? అనేకమైన అబద్ధ బోధకులు వచ్చని పేరు రాయబడి ఉంటుంది బయట. మీరు పత్రికల్లో చదివితే అబద్ధ బోధకుల గురించి ఎన్నిసార్లు రాశారు సేవకులు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. నేను వేరే వాళ్ళని తిట్టడానికి నా ఉద్దేశం కాదు. దీని తర్వాత నేను మళ్ళీ మీకు చెబుతాను. నేను చెప్పాలనుకున్న విషయం వేరు, దేవుని మాటల గురించి మీకు చెబుతాను. అయితే దానికి ముందుగా మీకు ఆ మాటలు ఎందుకు విలువైనవి అంటే తర్వాత మీకు చెబుతాను, దానికి అర్థమవుతుంది మీకు. వేరే వాళ్ళని అనటానికో వేరే వాళ్ళని నిందించడానికి మనకు కాదు, అలాంటి మనం నరకానికి పోతాం. శత్రువుల గురించే ప్రార్థించమన్నాడు, అటువంటి సహోదరుల గురించి ద్వేషిస్తే ఊరుకుంటాడా? కాబట్టి అంత చిన్న లాజిక్ తెలియని వాళ్ళమేమి కాదు. వాళ్ళని మేము నరకానికి పోయి ఎంత కష్టపడి చెప్పి మేము నరకానికి పోయేదానికి ఎందుకు ఎంత చెప్పడం, అంతేనే కదా? కాబట్టి మీరు వేరే వాళ్ళని అంటున్నారని మీరు పెట్టమాకండి. వాక్యములో దైవ సేవకులు పేతురు గారు రాస్తూ దొంగ బోధకుల గురించి రాశాడు. యోధా పత్రికే దొంగ బోధకుల గురించి రాయించాడు, అబద్ధ బోధకుల గురించి. ఎందుకు వాళ్ళ గురించి రాయించాడు అంటే, మీరు చూడండి, అబద్ధ బోధకులు అనే చోట అనేకులు అనే పదం ఉంటుంది, మంచి వాళ్ళని చోట 0 ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది. రక్షింపబడేవారు ఎంతమంది? కొద్దిమందే. నరకానికి పోయేవాళ్ళు ఎంతమంది అంటే చాలామంది. మనమే చెబుతాం కదా, ఇరుకు ద్వారమున ప్రవేశింపబడండి, వెళ్ళేది కొద్దిమందే, వారి వల్ల కాదు. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, ఏ రోజైనా మీరు ఒక వ్యక్తి యొక్క వాక్యాన్ని వింటున్నారు అంటే, ఈయన అబద్ధ బోధకుల్లో వ్యక్తి, మంచి బోధ వ్యక్తి, ఇంతకీ అబద్ధ బోధకుడాన్ని పరీక్షించబోతే నష్టం ఏంటి అంటే, మోసపోతే రేపు మీరు నేను ఎక్కడుంటాం? నరకంలో ఉంటాం. ఈయన కరువులు, ప్రేమ చల్లారటము, ఖడ్గాలు, నష్టాలు, బాధలు కూడా తర్వాత చెప్పాడు. మొట్టమొదటి మాట ఏం చెప్పాడు తెలుసా? మీరు మోసపోకుండా చూసుకోమన్నాడు. తర్వాత ఏమన్నాడు? ప్రేమ చల్లారుతుంది అన్నాడు, యుద్ధాలు జరుగుతాయి అన్నాడు, అక్రమం విస్తరిస్తుంది అన్నాడు, పరిశుద్ధ స్థలంలో ఏమైనా వస్తువు వస్తుంది అన్నాడు, బాగా శ్రమలు వస్తాయి, ఆ రోజు మీరు పారిపోవడానికి ఇష్టపడండి అంటాడు. నేనేమంటానంటే, శ్రమల కంటే కూడా, కరువుల కంటే కూడా, యుద్ధాల కంటే కూడా, ప్రేమ చల్లారడం కంటే కూడా అతి భయంకరమైనది ఏంటి తెలుసా? నీవు వినే బోధ ఉందే, నీవు వినే మాటలు ఉన్నాయే, అవి చాలా ప్రాముఖ్యమైనవి. ఎందుకో తెలుసా? ఇప్పుడు మీకు అర్థమవుతుంది.
శరీరము భూమి మీద బ్రతకాలి అంటే ఏం కావాలి చెప్పండి? శరీరం భూమి మీద బ్రతకాలంటే ఏం కావాలి? ఆహారము, నీరు. ఆహారంలో ఎన్ని రకాలు ఉన్నాయి, అవునా కదా? ఉన్నాయా లేదా? అంటే శరీరము బ్రతకడానికి కొందరు ఫ్రూట్స్ తిని బతుకుతారు, కొందరేమో జీడిపప్పు బాదం పప్పులు తిని బతుకుతారు, కొందరేమో మిల్లెట్స్ అంటారు, రాగులు సజ్జలు ఇవి తిని బతుకుతారు, అవునా కదా? డైట్ సీక్రెట్ ఇప్పుడు బాగానే తెలుసు అందరికీ. ఒక్కొక్కరు ఒక్కొక్క రకం తిని బతుకుతున్నారు, అవునా కదా? కొందరేమో ఓన్లీ వెజ్ తింటారు, కొందరేమో ఓన్లీ నాన్ వెజ్ తింటారు. అంటే శరీరాన్ని బ్రతకటానికి, శరీరము పోషింపబడడానికి, శరీరము బ్రతికి ఉండటానికి ఆహారం కావాలి కదా. అలాగే మరి ఆత్మని రక్షించుకోవడానికి ఏ ఆహారం ఉందో చెప్పండి. ఆత్మని రక్షించుకోవడానికి మళ్ళీ ఆత్మ అంటే ఎవరు అనుకుంటున్నారు? ఆత్మ అంటే ఎవరు? ఆత్మనికి బదులు నిన్ను రక్షించుకోవడానికి ఏముందో చెప్పండి అనాలి. బేసిక్గా ఆత్మే నీవు నేను, అవునా కదా? మనకు అర్థం కాక శరీరానికి కాదు ఈ పేరు. మీరు చనిపోయినప్పుడు సమాధిలో అక్కడ పెట్టినప్పుడు పడుకోబెట్టుంటారు కదా, అవునా కదా? ఇప్పుడు నేనే పడుకొని చనిపోయాను అనుకుందాం, అవునా కదా? చక్కగా అక్కడ ఎలా ఉంటాను? చక్కగా పడుకోబెట్టుంటారు. ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, మా అన్నయ్యలు ఏడుస్తూ ఉంటారు. విజయాన్ని వచ్చి అమ్మ రాయుడేడమ్మ అన్నారు అనుకో, మా అమ్మ ఏమంటుంది చెప్పండి? లేకపోతే వచ్చేవాళ్ళే మొదలు పెట్టుకుని ఏమంటారు? అమ్మ రాయుడు మనల్ని అందరూ వదిలేసి వెళ్ళిపోయాడు అంటుంటారా లేదా? అదేంటి? మా అమ్మ ఏమనాలి? మా అన్నయ్య ఏమనాలి? ఇదిగో రాయుడు మాట్లాడనాలి. ఇదిగో రాయుడు అని ఎవరన్నా చూపిస్తారా ఎవరన్నా? మనం అనే మాట ఏంటి తెలుసా? ఇంకెక్కడ రాయుడు బాబు వెళ్ళిపోయాడు మన అందరూ వదిలేసి. అదేంటి? ఆ శరీరము నువ్వు చూస్తున్న కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, శరీరం ఉంది. ఇప్పుడు దాకా నువ్వు రాయుడు లేకపోతే మీ పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నారు కదా, మరి దాన్ని ఎందుకు చూపించట్లేదు? మనమే చెబుతున్నాం చాలా తెలివిగా, వెళ్ళిపోయాడు రాయుడు అని. ఏం కాదన్నట్టు దాని అర్థం? అది రాయుడు కాదనే అవునన్నా. నేనేమి మీకేం మాయలు మంత్రాలు ఏం చెప్పట్లేదు, డైలీ మీకు అర్థమయ్యేది నేను చెప్తున్నాను. ఎవరైనా చనిపోయినప్పుడు మీరు ఏమంటారు చెప్పండి? ఆ వ్యక్తి మనల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు అంటారు, అవునా కదా? ఆ పడుకున్న శవ నా వ్యక్తి అంటారా? అనరు. అప్పుడు ఏమంటారు తెలుసా? ఆయన శరీరం కానీ ఆయన కాదు సుమా. ఆయన ఏడు మరి? వెళ్ళిపోయాడు. భలే చెప్తాం మనమే. వెళ్ళిపోయాడంటే ఎక్కడొకరి దగ్గర ఉండాలా లేదా? వెళ్ళిపోయాడంటే ఎక్కడో దగ్గర ఉండాలా లేదా? ఉంటాడో లేదా? ఎక్కడ ఉన్నాడు చెప్పండి ఇప్పుడు? అప్పుడు ధనవంతుడు లాజరు స్టోరీకి వెళ్తే మీకు అర్థమైపోతుంది, అవునా కదా? ధనవంతుడు లాజరు ఇద్దరు ఏమయ్యారు? ఇద్దరు చనిపోయి పాతి పెట్టబడ్డారు. అప్పుడు అతడు పాతాళంలో, అప్పుడు అతడు నెమ్మది పొందే స్థలంలో. అదేంటి? నరకములో, పాతాళములో నెమ్మది పొందే స్థలంలో ఇప్పుడు ఉన్నది ఎవరెవరు? లాజరు ధనవంతుడైనా లేకపోతే వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక గాల్లో కలిసిపోయారు లేరా? భూమి మీద ఉన్నది వాళ్ళ శరీరాలు, మీకు తెలుసు వాళ్ళు కాదు. నీవు నేను అంటే ఎవరు తెలుసా? ఆత్మే. అందుకే హెచ్కేల్ గ్రంథంలో ఉంటుంది, నీవు అన్న చోట బ్రాకెట్లో ఆత్మ అని ఉంటుంది. ఆత్మని అనుకోమాకండి. ఆత్మ అంటే ఎవరు కాదు, నువ్వు నేనే. అంటే ఈ శరీరాన్ని కాపాడుకోవాలంటే భూమి మీద అనేకమైన ఆహార పదార్థాలు ఉన్నాయి. అయితే ఈ ఆత్మని కాపాడాలి అంటే మీరే ఇప్పుడు చెప్పారు ఏమని? ఏం కావాలంట చెప్పాలి మీరే. నేను మామూలు సేవకుల్లాగా అరవడం ఏముండదు, మిమ్మల్ని అయితే అడిగించాలి, లేకపోతే మీరు నిద్రపోతారు. చక్కగా మిమ్మల్ని కదల్చలేదనుకోండి, మీరు నిద్రపోతారు. అసలు ఉదయం నుండి పనులకి వెళ్ళి వచ్చారంట మీరు, కాబట్టి మిమ్మల్ని కదిలించకపోతే మీరు నిద్రపోతారు. అందుకే అందరిని చూస్తాను, అందరిని అడుగుతాను, ఇబ్బంది ఏం లేదు. చెప్పండి. ఆత్మని రక్షించేదేది అనగా ఆత్మ కాదు, నిన్ను రక్షించేదేది చెప్పండి, అవునా కదా? సరే, వాక్యాన్ని రోజు ఎంతసేపు చదువుతారు చెప్పండి? వాక్యాన్ని ఎంతసేపు వింటారో చెప్పండి? అసలు వాక్యాన్ని ఎంతసేపు గుర్తుపెట్టుకుంటారో చెప్పండి? నిజం ప్రియమైన దేవుని పిల్లలారా, మీకు అర్థం అవ్వాలి చాలా జాగ్రత్తగా. ఎందుకు మిమ్మల్ని అడుగుతున్నాను అంటే, శరీరం ఎలాగైతే ఆహారం తినకపోతే 2 రోజులు తినకపోతే, ఒక పూట తినకపోతే 2 పూటలు తినకపోతే ఏమైపోద్ది చెప్పండి? నీరసమైపోద్ది. 3 రోజులు తినకపోతే మన స్టామినా 3 రోజులే. అందుకే ఉపవాసాలు కూడా 3 రోజులు మించి ఎక్కువ ఉంచరు అనమాట. 40 రోజులు ఉపవాసం అంటాం, కానీ మళ్ళీ సాయంత్రానికి తింటాం అనమాట.
అప్పులాగా మోసేలాగా 40 రోజులు ఏం తినకుండా ఏం తాకుండా ఉన్నాం. యేసుప్రభులాగా ఏం తినకుండా ఏం తాకుండా ఉన్నాం 40 రోజులు. ఎందుకంటే మన శరీరం 40 రోజులు ఏమి తిని తాగకుండా ఉండలేదు. ఏమి తినకుండా ఏమి తాగకుండా 3 రోజులు మాత్రమే మన శరీరం బ్రతికి ఉండగలదు. అందుకే 3 రోజులు ఉపవాస దినాలు ఉంటాయి, ఏమి తినకుండా ఉంటాయి, అంతకుమించి పెట్టరు అనమాట. అంటే బాడీ ఏమి తినక ఏమి తాగకపోతే 3 రోజులకి చచ్చిపోద్దా లేదా? అది ఎంత నిజమో వాక్యము కూడా. ఈ ఉద్దేశం ప్రకారం ఆలోచన చేయండి. వాక్యం మరి ఇప్పుడు ఏ లెక్కలో ఉండాలి మనకి? భోజనం 3 పూటలు తింటే వాక్యం కూడా ఇప్పుడు ఏముండాలి? 1 పూట తినకపోయినా శరీరం కుంచిపోద్దా లేదా? ఈ లెక్కన వాక్యాన్ని కూడా ఏం చేయాలి? అందుకే ఒక మంచి పోలిక బైబిల్లో ఉంటుంది వాక్యం గురించి. పేతురు పత్రికలో ఆ మాట చదువుదాం చూడండి ఒకసారి. 1 పేతురు